భారత్ భారత్ లడఖ్లో ఒక ఎయిర్ బేస్ నిర్మించింది. దాని పేరు ముద్నోమా ఎయిర్ బేస్. సో ముద్నోమా ఎయిర్ బేస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఇది చైనాకు ఏ రకంగా, చైనాకు బిగ్ కౌంటర్ అని చెప్తూ ఉన్నారు, ఏ రకంగా కౌంటర్ ఇది? ఎస్ అండి, ముద్నోమా అనే ఒక ఎయిర్ బేస్ దగ్గరికి ఈరోజు భారత వాయుసేనలో రవాణా విమానమైన C-130J హెర్క్యులస్ లేదా గ్లోబ్ మాస్టర్ అనే ఒక పెద్ద రవాణా, ప్రపంచంలో ఒక అతిపెద్ద రవాణా విమానం, సుమారు 30 టన్నుల సామగ్రిని తీసుకెళ్ళగలది. ఆ విమానంలో భారత ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారు వెళ్ళి లడఖ్ అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే, లడఖ్ భారతదేశానికి ఉత్తరాన ఏది భారత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయస్ దాటి కారకోరం మౌంటైన్స్లో ఉన్న సముద్ర మట్టానికి 13,000 అడుగుల పైనున్న ఈ ఎప్పుడూ మంచుగడ్డే -0 ఉన్న చోట 2.7 కిలోమీటర్ల రన్వే పెట్టి అక్కడ ఒక ఎయిర్ బేస్ నిర్మించాం. అక్కడ ప్రపంచంలోని అతిపెద్ద రవాణా విమానం ల్యాండ్ అయింది. అది కూడా AP సింగ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అందులో ఉన్నారన్నమాట. ఇది ఎందుకు అంటే చైనానికి మొట్టు పెట్టడానికి, చైనాని కౌంటర్ చేయడానికి. ఇప్పటికే మనం అక్కడ ఇంకొక అతిపెద్ద ఎయిర్ బేస్ మనం నిర్మించాం. అదేంటి, దౌలత్ బేగ్ ఓల్డీ. అది ఆల్రెడీ ఈ లడఖ్లో కింది భాగంలో ఉంటే ఇది పై భాగంలో ఉంటుందన్నమాట. ఈ రెండింటి ద్వారా చైనాని మనం పూర్తిగా అక్కడ నిరోధించగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఎయిర్ బేస్ ఎంతో ఉపయోగం అంటే, ఆల్ ఫైటర్స్, రఫేల్ లాంటి ఫైటర్సు, సుఖోయ్ 30 MKI లాంటి ఫైటర్సు, తేజస్ లాంటి ఫైటర్ విమానాలు అక్కడ దిగ్గలిగితే, మిలిటరీ హెలికాప్టర్లు దిగ్గలిగితే, అక్కడ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి, ఆర్మీస్ కావాల్సిన సప్లైస్ అన్నీ ఉంటాయి, తర్వాత హ్యాంగర్స్ ఉంటాయి, యుద్ధ విమానాలు చాలా రక్షించడానికి బాంబు దాడుల నుంచి. ఈ రవాణా విమానాలు దిగితే ఎంతో వందలాది మందిని ఒకేసారి సైన్యాన్ని ఈ రవాణా విమానాలు అక్కడ ఒకేసారి దించేస్తూ ఉంటాయి అవసరమైతే అనమాట. వాళ్ళకి రక్షణ సామాగ్రి అన్నిటిని దించేస్తుంది. కాబట్టి యుద్ధం చేయగలుగుతాం, సంవత్సరాల కొద్దీ యుద్ధం చేస్తాం. అవసరమైతే మిలిటరీ T-72 లాంటి ట్యాంకులు కూడా ఈ రవాణా విమానాలు దించేస్తాయి. కాబట్టి ఎయిర్ బేస్ అనేది అత్యున్నతం అనమాట, అత్యవసరం. రీసెంట్గా చైనా అక్కడ మనకి ఈ యొక్క లడఖ్ LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అవతల సో మొరోరి, తర్వాత పోంగ్సో లేక్స్ దగ్గర, తర్వాత పెట్రోలింగ్ పాయింట్ 5 అని, అదేవిధంగా గాల్వాన్ వ్యాలీ, దెమ్చాక్ డెప్సాంగ్ దగ్గర, గోగ్రా హాట్ స్ప్రింగ్, ఇవన్నీ LAC వెంబడి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి అటు చైనా వైపు ఇటు ఇండియా వైపు ఉంటాయి అన్నమాట. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. గాల్వాన్ అంటే అక్కడ నదీ ప్రవాహం అలా ఉంటుంది. అక్కడ సియాచిన్ గ్లేషియర్కు కూడా దగ్గరలో ఉంటుంది. ఈ ప్రాంతంలో అటు పక్కన చైనా చాలా పెద్ద ఎయిర్ బేస్లు నిర్మించింది, రోడ్లు వేసింది, రైల్వేలు వస్తున్నాయి, తర్వాత మిసైల్ స్టోరేజీలు నిర్మించింది. ఈ మధ్యలో న్యూస్ వచ్చిందండి. అంటే ఇండియా వెంటనే రియాక్ట్ అయిపోయి ఈ BRA బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా 250 కోట్ల ప్రాజెక్ట్ ద్వారా 2.7 కిలోమీటర్ల రన్వే నిర్మించి వెంటనే ఈ ఎయిర్ బేస్ని మనం రిస్టోర్ చేసి దాంట్లో ఈ రవాణా విమానాలు దించేసాం అనమాట. చైనాకి పెద్ద వార్నింగ్ అండి, యుద్ధం రావడం కాదు, యుద్ధం రాకుండా ఆపాలన్నమాట ఇలాంటి ద్వారా. తర్వాత దౌలత్ ఓల్ బేగి అంటే ఈ విధంగా ఇంకా లడఖ్ దగ్గర చైనా అసలు ఒక్క ఇంచు కూడా ఈ టైప్కి రాలేదన్నమాట. వచ్చిందంటే యుద్ధాన్ని తట్టుకోవడం అసంభవం. చైనా ఎంత ఇన్ఫ్రా డెవలప్ చేసినా ఇండియా కూడా అదే లెవెల్లో ఇన్ఫ్రా డెవలప్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, అంటే ఈ ప్రపంచంలో అతి ఎత్తైన కారకోరం మౌంటైన్ రేంజ్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈ ధ్రువ ప్రాంతాలు అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ, భూమికి ఉత్తర దక్షిణ ధ్రువాల తర్వాత 3వ ధ్రువం అంటారన్నమాట కారకోరం, ఈ సియాచిన్ గ్లేషియర్ ఈ ప్రాంతాన్ని. అలాంటి లడఖ్లో అతిపెద్ద అంటే సముద్ర మట్టానికి 13,000 అడుగులు అంటే ఎంతటంటేనంటే అక్కడ ఆక్సిజన్ 40% ఉంటుంది, మనిషి ఊపిరి కూడా ఆడదు, -0 అక్కడ యుద్ధ విమానాన్ని దించడం అంటే చాలా చాలా కష్టం. అంటే ఏదో మామూలు ఎయిర్ బేస్లు కాదండి అవి. ప్రపంచంలో అతి ఎత్తైన ధ్రువ ప్రాంతం లాంటి ప్రాంతంలో ఎయిర్ బేస్లు నిర్మిస్తున్నాం. ఎంత టెక్నాలజీ కావాలి, ఎంత సాహసం కావాలి, అంటే ఎంత నిబద్ధతతో భారతదేశం ఆర్మీ ఇక్కడ పనిచేస్తుందో మనం చూడాలన్నమాట. అంటే చైనాని ఏ విధంగానైనా నిరోధించగలుగుతాం. చైనా బాయ్ అంటూ ఉంటుంది, చైనా ఇండో చైనా బాయ్ అంటూనే ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. బ్యాక్ బైట్ తీయడం చైనాకి అలవాటే, చైనా డ్రాగన్కి. అందుకనే చైనా ఏ స్టెప్ వేసింది దానికి వెంటనే కౌంటర్ చేస్తున్నాం. దౌలత్ ఓల్ బేగి, ఈ న్యోమా అని ఎయిర్ బేస్లు, తర్వాత చికెన్ నెక్క దగ్గర ఎంటైర్ LAC కాదండి, ఈ మిడిల్ సెక్టారు, వెస్టర్న్ సెక్టారు, ఇది మెక్మోహన్ లైన్ వెంబడి భారతదేశం 4,000 కిలోమీటర్ల వెంబడి చైనా సరిహద్దుతో మనం ఎయిర్ బేస్లు నిర్మిస్తున్నాం. ఇండియన్ ఓషన్లో కూడా స్ట్రింజ్ ఆఫ్ పెర్లకి ఎగినెస్ట్గా మనం ఇక్కడ నేవల్ బేస్లు కూడా మనం నిర్మిస్తున్నాం. అంటే
చైనాకి అడ్డుకోవడానికి భారతదేశం ఎక్కడా కూడా ఉపేక్ష ఇవ్వడం లేదు. ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చర్యల్లో ఒక అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి చైనా ముందుకు కూడా రావడం లేదు. అందుకనే ఇండియా ఇప్పుడు గాల్వాన్ వ్యాలీ ఈ 2020లో గాల్వాన్ టైంలో చైనాయే వెనక్కి వెళ్ళింది. 2017 డోక్లాం ఈ చికెన్ నెక్క దగ్గర డోక్లాం ఇష్యూ జరిగిన అక్కడే చైనా వెనక్కి వెళ్ళింది కానీ ఇండియా వెనక్కి రాలేదు. మనం గుర్తుపెట్టుకోవాలి, 3 నెలల పాటు 4 నెలల పాటు భారత సైన్యం నిద్ర లేకుండా అలాగే నిలబడి చైనాను ఆపితే అది వెనక్కిపోయింది. అంతటి అద్భుతంగా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా చైనాని కౌంటర్ చేయడంలో భాగంగా ఈ ముద్దు న్యోమా ఎయిర్ బేస్ వచ్చింది. అంతకుముందు దౌలత్ ఓల్ బేగ్ ఎయిర్ బేస్లు వచ్చినాయి. ఈ ఎయిర్ బేస్లతో చైనాని పూర్తిగా మనం కంట్రోల్ చేయగలం. ఇక నవంబర్ 14, 15 అంటే రేపు ఎల్లుండి విశాఖ